ఈ వీడియోలో మనము యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వస్తే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఐఏఎస్ అయిన తర్వాత జీతం ఎలా ఉంటుంది, సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. సో అండ్ అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ ఫేజ్లో మనము ఫేజ్ 1 ఫేజ్ 2 ట్రైనింగ్స్ ఉంటాయి. ఫౌండేషన్ తర్వాత ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై కావాలి. ఆ తర్వాత ఫేజ్ 2 ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ ఏం పెట్టరు. బట్ ఏంటి అంటే ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ అంటే చాలామంది అసలు ఎందుకు కష్టపడాలి అండ్ ఎందుకని ఐఏఎస్కి అంత క్రేజ్ ఉంది, కష్టపడి ర్యాంక్ సాధిస్తూ ఉంటారు, అసలు ఏంటి ఒక మోటివేషన్ అంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఒకవేళ ఐఏఎస్ అయితే, అండ్ అది డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 40,000 జీతం కోసమా ఇంత కష్టపడి ఐఏఎస్ అయ్యింది. సో thumbnail చూసారు కదా. సో నిజంగా ఏంటి అంటే మనకి చాలామంది రాంగ్లీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు. సో దాంట్లో ఏంటి అంటే చాలా వరకు మనం కష్టపడేటప్పుడు ఐఏఎస్ అయిపోతే ఏదో ప్రపంచంలో వెళ్ళిపోతాము అన్నట్లు, అంటే చాలా వరకు ఇక్కడ ఒక సినారియో అంటే కొంతమంది మనం మాట్లాడినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటే ర్యాంక్ వస్తే మొత్తం లైఫ్ ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా మారిపోద్ది అనుకుంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి 56,100 ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 7th పే కమిషన్ నుంచే, అంటే దాన్ని బట్టే మనకి ఇప్పుడు పే అనేది వస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ అయితే యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత. సో వీళ్ళకి స్టైఫండ్ కటింగ్స్ అన్నీ పోను 35,000 నుంచి 40,000 మాత్రమే వీళ్ళు ట్రైనింగ్లో ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చే జీతం. 10,000 మెస్ ఛార్జ్ అనేవి ఇవి కట్ అవుతాయి, ఇంకా కొంచెం కటింగ్స్ అవి పోను, ఓవరాల్గా 35,000 to 40,000 మాత్రమే వీళ్ళ జీతం వస్తుంది. సో ఇక్కడ 40,000 జీతం కోసమా ఇంత కష్టపడి ఐఏఎస్ అయ్యింది అంటే కాదు, దానికి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ట్రైనింగ్లో ఉత్తరాఖండ్ ముస్సోరీలో జరుగుతుంది, LBSNAలో అండ్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో జరుగుతుంది. సో వీళ్ళందరినీ ఆఫీసర్స్ ట్రైనీ అంటారు. ఆఫీసర్స్ ట్రైనీ అండర్ వీళ్ళు ఒక్కసారి ట్రైనింగ్ స్టార్ట్ అయింది అంటే వీళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా అంటే పబ్లిక్లో కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ ఇంతకుముందు ఇంటర్నల్గా ఫొటోస్ తీయడం అవన్నీ కూడా ఉండే, కానీ ఇప్పుడు అదంతా కూడా ఫొటోస్ కూడా తీయనీరు, వీళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి డెఫినెట్లీ. ఇంకా వీళ్ళు ఏంటి అంటే కంప్లీట్లీ వీళ్ళ మీద ఖచ్చితంగా నిఘా అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫౌండేషన్ కోర్సు మళ్ళీ 15 వారాలు జరుగుతుంది. అంటే ఈ నిఘా అనేది తప్పు కాదు. సో డెఫినెట్లీ వీళ్ళు మంచిగా ఉంటున్నారా లేదా అంటే వీళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్లో ఉంటారు ఇక, ఎందుకంటే దే ఆర్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దేశాన్ని ముందుకు నడిపించే చాలా ఇంపార్టెంట్ రోల్ వీళ్ళు ప్లే చేస్తారు కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూనే ఒక డిస్ట్రిక్ట్కి ఒక రాజు ఎలాగైతే ఉంటారో అంత బాగా వీళ్ళని ట్రీట్ చేస్తారు. తర్వాత ఫేజ్ 1 ట్రైనింగ్ వచ్చేసి 22 వీక్స్ ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, అది 52 వీక్స్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 1 year ఉంటుంది. ఇది ఈ టైంలో 2 months దీనికి సంబంధించి సెక్రటేరియట్గా, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్లో ఇట్లా రకరకాలుగా వీళ్ళు మల్టిపుల్ వాళ్ళతో వర్క్ చేయాల్సి ఉంటుంది 1 year అనేది. తర్వాత ఫేజ్ 2 ట్రైనింగ్ అనేది 6 weeks ఉంటుంది. తర్వాత మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీ 9 weeks ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ విషయం చూసుకుంటే దాదాపు 3 months ఉంటుంది. వీళ్ళకి మెస్ అండ్ అకామిడేషన్ ఛార్జెస్ 10,000 నుంచి అంత కట్ అవుతుంది. కట్ అయ్యి దాదాపు 35,000 నుంచి 40,000. ఇంత కష్టపడి ఐఏఎస్ అయ్యేది 35,000 జీతం కోసం అంటే కాదు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ట్రెక్కింగ్ కానీ వీళ్ళు ట్రైనింగ్లో పార్ట్ అవన్నీ కూడా జార్జ్ ఎవరెస్ట్కి వెళ్తారు, తర్వాత బెనాంగ్ హిల్కి వెళ్తారు, విలేజ్ విజిట్ ప్రోగ్రామ్ ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి అథ్లెటిక్ మీట్ ఉంటుంది, తర్వాత లాంగ్ జంప్, హై జంప్, అండ్ వీళ్ళకి ఫెస్ట్లు ఉంటాయి, లిటరల్ ఫెస్ట్ ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా కరికులర్ మాడ్యూల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఇష్టమైన కొన్ని యాక్టివిటీస్ ఎంచుకోమంటారు, లైక్ కుకింగ్ కానీ, బేకింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషను, పెయింటింగు, అండ్ దీనికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషను, ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. దీంతోపాటు ఒక 14 క్లబ్స్ ఉంటాయి, 14 డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలాగా మిడ్ టర్మ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా క్వాలిఫై అవ్వాలి. తర్వాత ఫైనల్ డిసెంబర్లో ఉంటుంది. అండ్ దీంతోపాటు ఈ ఎగ్జామ్ విషయం చూసుకుంటే పబ్యాడ్, పొలిటికల్ కాన్సెప్ట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సో దీని మీద ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ట్రైనింగ్ ప్రతి ఫేజ్లో కూడా నేనేం చెప్తాల్చుకున్నానంటే ఐఏఎస్ అవుతుంది ఈ 35,000 40,000 జీతం కోసం కాదు, కానీ వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్, వీళ్ళకి ఇచ్చే బంగ్లా కానివ్వండి, వీళ్ళకి ఇచ్చే సౌకర్యాలు కానివ్వండి, వీళ్ళకి ఇచ్చే ట్రావెల్ ఎలివెన్స్ కానివ్వండి, సో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి వచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, హోదా కానివ్వండి, డెఫినెట్లీ వాళ్ళంతా కష్టపడి ఐఏఎస్ అయ్యింది అంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా టేక్ కేర్ చేస్తుంది వాళ్ళని, అండ్ చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ మామూలుగా ఉండవు. అండ్ లైక్ వాళ్ళకి స్పెషల్
స్పెషల్గా వాళ్ళకి ప్రొటెక్షన్, ఐపీఎస్కి అయితే కాన్వాయ్ ఉంటుంది. ఐపీఎస్ డిస్టిక్లో ఒక ఊరికి వస్తున్నాడు అంటే, ఒక టౌన్కి వస్తున్నాడు, ఇంకొక ఊరికి వెళ్తున్నాడు అంటే మామూలుగా ఉండదు. వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇచ్చే కాన్వాయ్ ఉంటుంది. అండ్ బంగ్లా విషయం చూసుకున్నా, పని వాళ్ళు చూసుకున్నా, ఇట్స్ ఆల్మోస్ట్ ఐఏఎస్ అంటే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ అంటే రాజులాగే. ఇంకా దానికోసం వాళ్ళు కష్టపడి అంతవరకు తెచ్చుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే జీతం కోసం కాదు, ఇదైతే 100% వాస్తవం. ఇక్కడ జీతంతో అసలు పని లేదు నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ప్రతి ఒక్కటి గవర్నమెంటే చూసుకుంటుంది. ఎనీవే ఇప్పుడు 8th పే కమిషన్ వస్తుంది, దీంతోపాటు శాలరీ కూడా పెరుగుతుంది. అండ్ చాలామంది ఐఏఎస్ అంటే యూపీఎస్సీకి ర్యాంక్ వచ్చిన తర్వాత ఐఏఎస్ వెంటనే అయితే మారదు. ఎందుకంటే ఇనిషియల్గా మనకి దాదాపు 24 months 25 months ట్రైనింగే ఉంటుంది. ఈ ట్రైనింగ్ టైంలో మనకు 40,000 ఉంటుంది. వీళ్ళకి ఇండియా టూర్ కూడా వేస్తారు. మళ్ళీ ఈ ట్రైనింగ్ టైంలోనే ఇండియాలో ఫేమస్ ప్లేసెస్, ఇండియన్ కల్చరల్ అసలు మల్టిపుల్ ఎలా ఉంటారు ఏంటి అని తెలుసుకోవడానికి వీళ్ళు దీనికి సంబంధించిన ఇండియా టూర్ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. తర్వాత పారాసైలింగ్ అని, రివర్ రాఫ్టింగ్ అని. సో ఇక్కడ ఏంటి అంటే మన లైఫ్ అనేది అసలు వాళ్ళు ఇచ్చే అంటే గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ డెఫినెట్లీ కోర్స్ కొంత పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్గా ఐఏఎస్ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన వెంటనే లైఫ్ అయితే మారిపోదు, కానీ డెఫినెట్లీ అంటే ఫినాన్షియల్గా లైఫ్ మారిపోదు, కానీ అంటే మంచి ఒక ఫెసిలిటీస్ బెనిఫిట్స్ పరంగా మాత్రం చాలా మారిపోతుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినాక ఖచ్చితంగా లైఫ్ అనేది చాలా ఆహ్లాదంగా, అంటే ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది చాలా బాగుంటుంది. సో తర్వాత ఖచ్చితంగా పొలిటికల్ ప్రెజర్స్, రకరకాల ప్రెజర్స్, మనకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన మళ్ళీ వన్స్ మనం జాబ్లోకి అంటే ఫుల్ టైం మనం స్టార్ట్ చేసినప్పుడు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ డిఎం కానీ అయినప్పుడు సో డెఫినెట్లీ ప్రెజర్స్ ఉంటుంది, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు డబ్బులు ఆశించి మాత్రం, అంటే డబ్బులు ఏదో వచ్చేస్తాయి నేనేదో సంపాదించేస్తాను విపరీతంగా అన్నట్లు కాదు, అలా కాకుండా ఒక మంచి లైఫ్ స్టైల్ అయితే మీకు ఏర్పడుతుంది, అదైతే పక్కా షూర్. దాంతోపాటు సమాజానికి, సొసైటీకి ఏదైనా చేయాలి అన్నట్లు మీరు ఆలోచించాలి. అండ్ చాలామంది అన్న ఈ ఐఏఎస్ ఐపీఎస్ల జీతాలతో ఏం పని అని అంటూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే రిటైర్డ్ అయినా కానీ తప్పు చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ మనం అనుకున్నట్టు ఏమన్నా అక్కడిక్కడ డబ్బులు తీసుకుందామో ఏదో చేసేద్దామో అలా అనుకున్నా కానీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మనల్ని తీసుకొచ్చి మనం తప్పు చేస్తే తీసుకొచ్చి కేసులు అవుతాయి. దానికి సంబంధించిన కోర్టులు కూడా దానికి సంబంధించిన దాన్ని చూసుకుంటూ ఉంటాయి. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓన్లీ జీతము, డబ్బులు దీని గురించి పక్కన పెడితే రెండు విషయాలు, లైఫ్ స్టైల్ మారుతుంది 100%. దాంతోపాటు సొసైటీకి మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ 2 పాయింట్స్ని ఆలోచన పెట్టుకొని, అంతేగాని ఐఏఎస్ గ్రాండ్ ఎంట్రీ, ఐపీఎస్ గ్రాండ్ ఎంట్రీ అసలు వాస్తవానికి సోషల్ మీడియాలో ఉండడానికి కూడా అకార్డింగ్ టు యూపీఎస్ బుక్ రూల్ ఇస్తారు. బుక్ రూల్ చదవాలి. నేను దాని గురించి వర్కౌట్ చేస్తాను. యూపీఎస్ బుక్ రూల్ ఎలా ఉంటుంది ట్రైనింగ్ తర్వాత, లేకపోతే వీళ్ళు వర్క్ చేసేటప్పుడు వీళ్ళకి బుక్ రూల్స్ ఏమేమి ఉంటాయి అనేది, అది కూడా నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. డెఫినెట్లీ సోషల్ మీడియాలో అంత ఎక్కువగా వీళ్ళు అంటే ఉండడానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అంటే అకార్డింగ్ టు యూపీఎస్సీ ఆప్షన్ లేదని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసి మీకు కూడా అప్డేట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు సోషల్ మీడియాలో ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ, ఎస్పెషల్లీ కమర్షియల్గా యాక్టివిటీస్ అనేది చేయకూడదు వన్స్ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత. కొంతమంది డబ్బులు తీసుకొని ఇన్స్టిట్యూట్కి సపోర్ట్ చేయడము లేకపోతే ఇలా కూడా చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. మరి మన ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకపోతే దాని గురించి మనం ఏం మాట్లాడలేము. ఎనీవే దాని గురించి కూడా యూపీఎస్సీ బుక్ రూల్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ బుక్ రూల్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఐఏఎస్ గ్రాండ్ ఎంట్రీ, ఐపీఎస్ గ్రాండ్ ఎంట్రీ అని ఓవర్ హైపోథైజ్ అయిపోతుంది సోషల్ మీడియాలో. అలా కాకుండా సో డెఫినెట్లీ త్వరలో చాలా చేంజెస్ యూపీఎస్సీ తీసుకురాబోతుందని నాకు తెలిసింది. ఇది ఒకసారి ఆలోచించండి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. థ్యాంక్ యూ.